ఈ అబ్జర్వర్స్ ఎఫెక్ట్ ఏంటయ్యా అంటే, మనం చూడకపోతే ఫోటాన్స్ ఒకలాగా బిహేవ్ చేస్తాయట. మనం దాన్ని చూసి గమనిస్తున్నాము అన్నప్పుడు ఆ ఫోటాన్స్ యొక్క ఇంపాక్ట్ మారుతుంది. కాబట్టి ఈ అబ్జర్వర్స్ ఎఫెక్ట్ ఏం చెప్తోంది అంటే, మన కంటి చూపు వల్ల ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. మనం చూస్తే ఒకలాగా బిహేవ్ చేస్తాయి, మనం చూడకపోతే ఒకలాగా బిహేవ్ చేస్తాయి. అప్పటిదాకా తలభారంగా ఉండి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి నాకు అది చేసినటువంటి కొద్ది క్షణాలు నిమిషాల్లోనే శరీరం అంతా తేలికగా అయిపోయినట్టుంటుంది. అంటే దిష్టి అనేటటువంటిది స్వానుభవంతో నేను అనుభవించింది. ఇప్పుడు ఏమండి ఇది ఎలా ఉంటుంది అంటే అన్నీ చెప్పలేం. పంచదార ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీపి అంటే ఎలా ఉంటుంది? కాబట్టి దృష్టి అనే దానికి ఒక మహాత్మ్యం, ఒక ప్రత్యేకత ఉంది. మంచి ఇవ్వచ్చు, చెడు ఇవ్వచ్చు. ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధారి తన కొడుకు ఇవ్వాలనుకుంది మంచి, వజ్రతుల్యంగా చేయాలి అని. కౌశికుడు చూసినటువంటిది ఆ పక్షిని దహనం చేయటం. అలాగే ముచికుందుడి విషయంలో కూడా దగ్ధం చేయటం, దహనం చేయటం. అంటే కళ్ళకి శక్తి ఉంది. కంటికి కాటుక పెట్టుకుండేటటువంటి వాళ్ళకి తొందరగా దిష్టి తాకదు. మొహాన బొట్టు పెట్టుకుండేటటువంటి వాళ్ళకి తొందరగా దిష్టి తాకదు. జుట్టు విరబోసుకోకుండా ముడి వేసుకొని ఉండేటటువంటి వాళ్ళకి తొందరగా దిష్టి తాకదు. ఇలా దిష్టి తాకకుండా ఉండడానికి మార్గాలు చాలా చెప్పారు మన పెద్దవాళ్ళు. కడుపుతోటి ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళు ఈ కాటుక వేసి ఈ కాటుకలో వచ్చే నలుపుని బట్టి మగపిల్లవాడు ఆడపిల్లవాళ్ళో చెప్పేసేవాళ్ళు. కంటి చూపుకి శక్తి అనేది ఉంటుందా? ఉంటే అది ఏ విధంగా ఉంటుంది? మరి ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ష విద్యా తపస్వి, శ్రీ శృంగేరి మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రకరకాలుగా అన్ని రకాల సాంప్రదాయాల్లో ఉన్న సైన్స్ని అందరికి అర్థమయ్యేలా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కంటికి కూడా శక్తి అనేది ఉంటుంది. అంటే దిష్టి తగులుతుంది, దిష్టి అయ్యింది, లేదంటే వీళ్ళ చూపు మంచిది కాదు, వీళ్ళు చూశారంటే వాళ్ళకి ఏదో ఒకటి చెడు జరుగుద్ది, ఇట్లా అంటే చూపులో కూడా మంచి చెడు జరిగే అవకాశాలు ఉంటాయా అండి? ఖాయంగా అమ్మా. అంటే మనకి ముందు పురాణాలు చెప్పుకుందాం. గాంధారి కళ్ళకెప్పుడు గంతలు కట్టుకుండేది. భర్త గుడ్డివాడు కాబట్టి నేను కూడా చూడకూడదు ఈ ప్రపంచాన్ని అని. ఆ గాంధారి అట్లా పెట్టుకొని ఒక సందర్భంలో యుద్ధం వచ్చినప్పుడు, నాయనా నువ్వు అలాగే నదిలో స్నానం చేసి రాత్రిపూట రారా, ఉన్నట్టుండి నేను గనక తీసి చూస్తే నీ శరీరం వజ్రసమం అవుతుంది అని. కృష్ణుడు అడ్డం పడ్డాడు, అరిటాకు అడ్డం పెట్టుకున్నాడు. తొడల దగ్గర తప్ప మిగతా అంతా దుర్యోధనుడికి వజ్రమయంగా తయారైంది. సరే, కృష్ణుడి యొక్క పాత్ర ఏం చేయాలో అది చేశాడు ఆయన. తద్వారా భీముడు తొడ మీద కొట్టి ఆ దుర్యోధనుడి యొక్క జీవితాన్ని సమాప్తం చేశాడు. అంటే కంటి చూపులో శక్తి ఉంది అని ఆ గాంధారి మనకి రుజువు చేసింది. ముచికుంద మహర్షి అనే ఆయన పైన దేవతల కోసం యుద్ధం చేసి యుద్ధం అంతా అయిపోయాక తిరిగి కిందకు వస్తున్నారట. వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు? నా రాజ్యానికి. బాబు, ఇక్కడ యుద్ధమై చాలా కాలం అయింది, నిన్ను గుర్తుపట్టే మనుషులు, జనాలు, నీ రాజ్యం, నీ చక్ర ఇవన్నీ ఇప్పటికీ కొత్త కొత్తవై చాలా జరిగిపోయినాయి, ఇప్పుడు నిన్నెవడు గుర్తుపట్టాడు, ఏం కావాలి అని. నాకు కృష్ణ పరమాత్మ దర్శనం కావాలి, ఆ పరమాత్మ దర్శనం కావాలి, విష్ణుమూర్తి దర్శనం కావాలి. అది మేమిప్పీలేమయ్యా, నువ్వు వెళ్ళి గుహలోపల నిద్రపో. ఫలానా గుత్తికొండ అని మనం పిలుస్తాం, గుచ్చాద్రి అని, ఇక్కడో చోట ఉందని. ఇలాంటి గుహ హిమాలయాల దగ్గర కూడా ఓ దగ్గర ఉందని. కొంతమంది ఏమో మన ఈ శాలగ్రామ శిల పుట్టినటువంటి అనంత పద్మనాభస్వామి దగ్గర ఉంది అని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సరే, గుత్తికొండ ప్రధానంగా, అక్కడ గుచ్చాద్రి బిల మహత్యం అని కూడా మా తాతయ్య గారు పసర్లపాటి వాసుదేవ శాస్త్రి గారు రాశారు. చాలా అద్భుతమైనటువంటి గుహాలు, బిళ్ళలు, చాలా చీకటి గోళంలాగా, అంటే కాటుక కంటే కూడా నల్లగా ఉంటుంది లోపల, అలా అంత నలుపు ఉంటుంది గుత్తికొండలో. అక్కడ ఈ కథ జరిగింది అంటారు. కాలయవనుడు అనేటటువంటి రాక్షసుడికి ఓ వరం ఉంది. వాడు కృష్ణుడి చేతిలో మరణించాడు. అందుకని కృష్ణుడిని చంపాలి అని కృష్ణుడు వెంటబడుతుంటాడు. కృష్ణుడు అంతర్ధానమై ప్రత్యక్షమై, అంతర్ధానమై ప్రత్యక్షమై ఈ గుహలోకి వస్తాడు. ఈ ముచికుంద మహర్షి అప్పటికి 2 యుగాల నుంచి తపస్సు చేస్తున్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు. అందుకని ఏం చేశాడు, కృష్ణుడు ఈ బిళ్ళంలోకి రాగానే పక్కకి వెళ్ళి దాక్కున్నాడు. అక్కడికి ఈ తెలియక వచ్చినటువంటి ఈ రాక్షసుడు కాలయవనుడు పడుకున్న ముచికుందుడే కృష్ణుడు అనుకొని తన్నుదంతాడు. ఆయన ఉన్నట్టుండి కళ్ళు తెరుస్తాడు.
2 యుగాలు కళ్ళు మూసినటువంటి కళ్ళు తెరిచేటప్పటికి వాడు భస్మం అయిపోయాడు. ఈ కథ మనకేం చెప్తుంది? కళ్ళల్లో శక్తి ఉంది అనే విషయాన్ని. ఇంకొకటి, కౌశికుడు అనేటటువంటి ఋషి అనుష్ఠానం తపస్సు చేసుకుంటుంటే భల్లూకం అనేటటువంటి పక్షి ఒకటి బాగా ఇబ్బంది పెడుతోందట. కోపంగా భల్లూకాన్ని చూస్తే భల్లూకం కాలి కింద పడిపోయింది. నిట్ట నిలువున చెట్లు తగలబడిపోతాయి. ఇట్లా మనకి పురాణాల్లో చాలా చోట్ల చెప్తూ ఉంటారు. కాబట్టి దృష్టి అనే దానికి ఒక మహాత్మ్యం, ఒక ప్రత్యేకత ఉంది. మంచి ఇవ్వచ్చు, చెడు ఇవ్వచ్చు. ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధారి తన కొడుక్కి ఇవ్వాలనుకుంది మంచి, వజ్రతుల్యంగా చేయాలి అని. కౌశికుడు చూసినటువంటిది ఆ పక్షిని దహనం చేయటం. అలాగే ముచికుందుడి విషయంలో కూడా దగ్ధం చేయటం, దహనం చేయటం. అంటే కళ్ళకి శక్తి ఉంది. ఈ కంటి చూపుకి చాలా గొప్ప. మరి ఇవాళ రోజుకు ఉండేటటువంటి జనానికి ఇది అర్థమయ్యేట్టు ఎలా చెప్పాలి అంటే, ఫిజిక్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫిజిక్స్ మీద కొంచెం బాగా అవగాహన ఉంటుంది కాబట్టి అబ్జర్వర్స్ ఎఫెక్ట్ అని ఓ ఎఫెక్ట్ ఉందమ్మా. ఈ అబ్జర్వర్స్ ఎఫెక్ట్ ఏంటయ్యా అంటే, మనము చూడకపోతే ఫోటాన్స్ ఒకలాగా బిహేవ్ చేస్తాయట. మనం దాన్ని చూసి గమనిస్తున్నాము అన్నప్పుడు ఆ ఫోటాన్స్ యొక్క ఇంపాక్ట్ మారుతోంది. చూడకపోవడం వల్ల ఫోటాన్స్లో మార్పు ఎలా వస్తుంది? దీన్నే అబ్జర్వర్స్ ఎఫెక్ట్ అంటారు సైన్స్లో. అంటే మన చూపు వల్ల ఒక రకమైనటువంటి ప్రకృతిలో జరగాల్సిన దాని న్యాచురాలిటీ కంటే కూడా భిన్నంగా వేరే జరుగుతుంది. చల్లటి చూపు ఏ శృంగేరి జగద్గురువుల దగ్గరకో, భారతీ తీర్థస్వామి వారో, విధుశేఖర భారతీ స్వామి వారి దగ్గరకో వెళ్ళి వాళ్ళ కంటి చూపులో ఉన్నామనుకో అమ్మా, అంతా చల్లగా ఉంటుంది. ఏ దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి బుద్ధిజాతి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో అమ్మా, లేదు వాళ్ళు మన ఇంటికే వచ్చి చూశారనుకో అమ్మా, మన యొక్క జీవితం అలాగే దుర్భరం అవుతుంది. కాబట్టి ఈ అబ్జర్వర్స్ ఎఫెక్ట్ ఏం చెప్తోంది అంటే, మన కంటి చూపు వల్ల ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. మనం చూస్తే ఒకలాగా బిహేవ్ చేస్తాయి, మనం చూడకపోతే ఒకలాగా బిహేవ్ చేస్తాయి. ఇది చెప్పినటువంటి వాడు సైంటిస్టే, సైన్స్కి సంబంధించినటువంటి వాడే. కాబట్టి ఈ అబ్జర్వర్స్ ఎఫెక్ట్ వల్ల మనం తెలుసుకోవాల్సింది, మనలో మంచి చెడు మార్పులు అవతల వాళ్ళు చూసేదాన్ని బట్టి ఉంటాయి. మరి ఆ మార్పులో వచ్చినటువంటి చేంజ్ని ఎలా సబ్సైడ్ చేయాలయ్యా అంటే, అంత చెప్పు తీసుకొని వాళ్ళ చుట్టూ వాళ్ళు వేసుకున్న దాంతో తిప్పడము, అంత లవణం తీసుకొని దాని చుట్టూ తిప్పడము, అంటే దిష్టి తాకింది, దిష్టి తీయటము. దృష్టి ఉంది అనే విషయం అర్థమవుతుందిగా, అబ్జర్వర్స్ ఎఫెక్ట్ వల్ల అర్థమవుతుంది, పురాణాల వల్ల అర్థమవుతుంది. దాన్ని తీయాలి అంటే ఏం చెయ్యాలి అని మన పూర్వీకులు ఏవైతే చెప్పారో, అంతేందుకు నాకు ఇది ప్రత్యక్షం. నాకు ఎప్పుడైనా బాగా సభల్లోకి వెళ్ళి వచ్చి దిష్టి తాకిందనుకోండి, మా అమ్మగారు ముందు అక్కడ కూర్చోబెట్టి చక్కగా అన్ని నీళ్లు తీసుకొని, నీళ్ళల్లో అంత పసుపు, అంత సున్నము, ఆ తర్వాత కొన్ని వెంట్రుకలు నాకు సంబంధించినవి తీసి అందులో వేసి, ఎండుమిరపకాయలు వేసి, దాంట్లో మొత్తం ఇంకొకటి తీసుకొని ఒక వస్త్రాన్ని 3గా చీల్చి దాన్ని కాల్చి అందులో వేసి నా చుట్టూ 3 సార్లు ఇట్లా తిప్పి, మళ్ళీ ఉల్టా 3 సార్లు తిప్పి, 3 సార్లు నిలువుగా తిప్పి అందులో వేస్తుంది మా అమ్మ. వేస్తే ఆ జలమంతా ఆకర్షింపబడి, అప్పటిదాకా తలభారంగా ఉండి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి నాకు అది చేసినటువంటి కొద్ది క్షణాలు, నిమిషాల్లోనే శరీరం అంతా తేలికగా అయిపోయినట్టుంటుంది. అంటే దిష్టి అనేటటువంటిది స్వానుభవంతో నేను అనుభవించింది. ఇప్పుడు ఏమండి ఇది ఎలా ఉంటుంది అంటే అన్నీ చెప్పలేం. పంచదార ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీపి అంటే ఎలా ఉంటుంది? ఎవడు చెప్తాడు? అది తెలీదా మీకు? తెలుసు, తెలిసినా చెప్పలేకపోతున్నారు. అలా ఈ దృష్టి అనేటటువంటిది పోవటము పెద్దవాళ్ళు ఎవరైనా తీస్తే అనుభవించిన వాడికి తెలుస్తుంది తప్ప దీన్ని వ్యక్తపరచడం అనేది కష్టం. అంటే ఇప్పుడు ఆ దిష్టి తగిలితే వాళ్ళు ఎటువంటి ఎఫెక్ట్లు గురయ్యే అవకాశం ఉంటుందంటారు? శరీరంలో లేనిపోని శిరోభారం రావచ్చు, ఒళ్ళు నొప్పులు రావచ్చు, ఆర్థికమైనటువంటి లావాదేవీల్లో వాళ్ళకు ఉండేటువంటి సంపదలన్నీ వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళు ఏ దృష్టితోటి చూస్తారో, ఎలాంటి క్రూరమైనటువంటి దృష్టితోటి చూస్తారో, వాళ్ళ శరీరంలో కూడా శక్తి ఉంది. ఎనర్జీ లేకపోతే మిమ్మల్ని చూసే శక్తి దానికి లేదు. చచ్చిపోయిన శవానికి ఎనర్జీ లేదు, కానీ బతికుండి చూసేవాడికి ఎనర్జీ ఉందిగా. వాడి చూపుని బట్టి ఆ ఎనర్జీ మన మీద పనిచేస్తూ ఉంటుంది. వాడు ఏ దృష్టితోటి చూశాడో అలాంటివి పనిచేస్తాయి. వాటిని ఆ దృష్టిలోంచి పక్కకి మరల్చడం కోసమే పెద్దవాళ్ళు దిష్టి, మీకంటే పెద్దవాళ్ళతోటి కాస్త చేయించుకోండి, దిష్టి తిప్పి బయట వేయించుకోండి అని కాస్త నిమ్మకాయలను తిప్పటము. అదో అంతెందుకు, మేము ఇక్కడ మా గోశాల ఉంది, మీరు వస్తూనే గోశాల చూశారు. ఈ గోశాలలో వెన్న చిలికేటప్పుడు 10 మంది వస్తే వెన్న రాదు.
అప్పుడు మేమేం చేస్తాము అంటే దానికే కొంచెం అంత ఉప్పు తిప్పి ఆ గిన్నెకి పక్కకు వేసి మళ్ళీ ఎవరు లేనప్పుడు తీస్తే వెంటనే అంత వెన్న పొంగు వస్తుంది. వెన్నకు రావడానికి కూడా దిష్టి తగులుతుంది. దిష్టి దోషం ఉంటుంది. ఇంకా అసలు ఆడవాళ్ళకి కాటుక తయారు చేసేటప్పుడు ఈ కాటుకకి ఒక పళ్ళెం, ఇత్తడి పళ్ళెం తీసుకొని దానికి మొత్తం అంతా గంధం రాసి ఈ కింద ఆముదం దీపం పెట్టి ఇటుకరాళ్ళు పెట్టి దాన్ని పెట్టి పూర్తిగా మూసేస్తారు. మగవాడి గొంతు వినిపిస్తే కాటుక నల్లగా రాదు. ఇలా కూడా ఉంటుందండి. మగవాడి గొంతు వినిపిస్తే కాటుక రాదు. ఇది ఎవరు పెద్దవాళ్ళు నన్ను మీరు అడిగినా చెప్పేస్తారు, కాటుక రాదు. అందుకని మగవాళ్ళు మాట్లాడటం వాళ్ళు లేనప్పుడు చూసుకొని పని చేస్తూ ఉండేవాళ్ళు. లేదు రాత్రిపూట అట్లా పెట్టేసి ప్రశాంతంగా మరుసటి రోజు ఉదయానికి ఆ కాటుక తయారవుతుంది. ఆ కాటుక చాలా చలువ. పూర్వం బాగా అనుభవం ఇది తీయటంలో, ఈ గంధాన్ని రాసి ఆ కాటుకను తయారు చేయటంలో బాగా అనుభవం ఉన్నటువంటి ఆడవాళ్ళు కడుపుతోటి ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళు ఈ కాటుక వేసి ఈ కాటుకలో వచ్చే నలుపుని బట్టి మగపిల్లవాడు ఆడపిల్లవాళ్ళ చెప్పేసేవాళ్ళు. మగపిల్లవాడైతే ఓలాగా పడుతుందట కాటుక, ఆడపిల్ల అయితే ఓలాగా కాటుక పడుతుందట. అంటే ఆ వాడి యొక్క ప్రజెన్స్లోనే అది గుర్తించబడుతుంది. ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చా? ఇలా సంప్రదాయాలు చాలా ఉన్నాయి మనకి. ఇవన్నీ మనం ఇప్పుడు కోల్పోతున్నాం ఈ విద్యలన్నీ. కాబట్టి మళ్ళీ కాస్త కాటుక తయారు చేయటం, ఆ కాటుక పెట్టుకోవటం. కాటుక పెట్టుకుంటే దిష్టి దాకదమ్మా. కంటికి కాటుక పెట్టుకునేటటువంటి వాళ్ళకి తొందరగా దిష్టి దాకదు. మొహాన బొట్టు పెట్టుకునేటటువంటి వాళ్ళకి తొందరగా దిష్టి తాకదు. జుట్టు విరబోసుకోకుండా ముడి వేసుకొని ఉండేటటువంటి వాళ్ళకి తొందరగా దిష్టి తాకదు. ఇలా దిష్టి తాకకుండా ఉండడానికి మార్గాలు చాలా చెప్పారు మన పెద్దవాళ్ళు. ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ దిష్టి తీసేవారు. అంటే రక్ష, ఎప్పుడైనా రక్ష. మనకి భాగవతం అంతా అంతేగా. కృష్ణయ్య ఎప్పుడు ఏ లీల చేసినా వెంటనే వాళ్ళ అమ్మో నా కొడుకు ఏదో అయిపోయింది అని వచ్చి దిష్టి తీస్తూ ఉండేది. రక్ష చెప్తారనమాట, దాన్ని రక్ష అంటారు. కాబట్టి సంప్రదాయంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. విశ్వసించి దాన్ని అనుభవించి ఆనందాన్ని పొందిన వాళ్ళు మన పూర్వీకులందరూ ప్రస్తుతం కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది నమ్మనటువంటి వాళ్ళు దాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరి యొక్క అనుభవాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. మన యొక్క శాస్త్రీయత చాలా గొప్పది. ఇప్పుడు ఇండియన్ నానీస్ సైన్స్ అని రీసెర్చ్ చేస్తున్నారమ్మా అమెరికాలో. మొన్న ఓ పిల్లవాడు పుట్టినప్పుడు వాడికి గుండు కొంచెం వంకరగా తల ఇట్లా ఉబ్బినట్టుగా వచ్చి షేప్ అవుట్ అయింది. అయితే వాళ్ళు డాక్టర్స్ చాలా జాగ్రత్తలు చెప్పారు. అంటే పుట్టినప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పారు. వాళ్ళ నాయనమ్మ ఉండి మీ మొహం ఏడ్చారులే, ఇవన్నీ మాకు ఎప్పటి నుంచో తెలుసు అని తలకాయని తిట్టడం మెత్తిగా ముద్దలాగా ఇట్లా తిప్పుతూ వాడికి స్నానం చేయించిందట. చేయించి మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేటప్పటికి ఆ రోగం లేదు. ఎలా తగ్గింది అంటే ఏమోనండి మా నాయనమ్మ ఇలా చేసింది. అప్పటి నుంచి వాళ్ళు అమెరికాలో రీసెర్చ్ స్టార్ట్ చేశారు, ఇండియన్ నానీస్ సైన్స్ అని. ఎంత గొప్పదో ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి వాళ్ళేదో కనుక్కున్నట్టుగా మనకి సైంటిఫిక్ డాక్యుమెంట్ ఇస్తారు. అప్పుడు ఇది వాళ్ళ పేటెంట్ అవుతుంది. కానీ మనం అప్పటిదాకా పట్టించుకోము. ఎంతసేపు ఉన్నా ఈ ధర్మాన్ని, ఈ మతాన్ని, దీనికి సంబంధించినటువంటి వాళ్ళని, ఇది చెప్పే పెద్దల్ని తిట్టడానికి తప్ప ఇందులో ఉండే శాస్త్రీయతని గ్రహిద్దాము అనే ఆలోచన మనం చెయ్యం. విదేశాల నుంచి వాడు ఇచ్చిన్నాడు మాత్రం అబ్బా ఎంత గొప్పగా చెప్పారు అని ఆనందిస్తాం. ఇది అవునండి. చాలా విషయాలు పేటెంట్ తీసుకున్న ప్రతి విషయంలోనూ కూడా భారతీయులకు సంబంధించిన సాంప్రదాయాలు అక్కడ ఉన్నాయి. అది అందరికీ తెలుసు. కానీ ఇప్పటికి దగ్గర 24,000 పైన వస్తువులు మన దగ్గర ప్రస్ఫుటంగా వాడే బయట ప్రపంచం వాళ్ళు తీసేసుకున్నారు. అది రహస్యం. కాబట్టి పేటెంట్లు పోగొట్టుకుంటున్నాం. అందుకని దృష్టి అనేటటువంటిది ఉంది. ఆ దృష్టి అనేటటువంటి దాని నుంచి జాగ్రత్తగా ఎలా ఉండాలో కూడా ఉంది. దీన్ని అట్లా కూడా అనుకోవచ్చా అండి? నెగిటివ్ ఎనర్జీ అంటారు. నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ కూడా అవ్వచ్చు. చక్కటి చల్లటి చూపు పడితే పాజిటివ్, నెగిటివ్గా పడిందంటే నెగిటివ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ వన్ అండ్ ది సేమ్ వెదర్ యూ యూజ్ ఇట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. ధన్యవాదాలండి. అంటే దృష్టి అనేది ఇలా ఉంటుంది అని చెప్పేసి చాలా చక్కగా తెలియజేశారు. విన్నారు కదండి. దిష్టి తగలటం, లేకపోతే వీళ్ళ చూపు వల్ల వీళ్ళకి మంచి జరిగిందనో, వీళ్ళ చూపు వల్ల వీళ్ళకి చెడు జరిగిందనో, దిష్టి తీయటం, ఇట్లాంటివన్నీ కూడా మన సాంప్రదాయాల్లో ఎన్నో ఉన్నాయి అని చెప్పి వేద కాలాల నుంచి కూడా ఏమైతే ఉన్నావన్నీ కూడా మనకి ఉదాహరణతో తెలియజేశారు. వారి స్వానుభవాన్ని కూడా మనందరికీ కూడా తెలియజేశారు. మరి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.